హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి టెక్నాలజీని యూజ్ చేసి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ప్రభుత్వం అయితే కనుక ముందడుగు వేస్తుందండి. మరి అందులో భాగంగానే మన రైస్ కార్డ్స్ కోసం అయితే కనుక కొత్త డిజైన్స్లోని కొత్త మార్పులు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే కనుక మనకి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయిపోతుందన్నమాట. మరి ఆ విషయాలు ఏంటో ఈరోజు మనం చూసేద్దామా? మరి ఈ రైస్ కార్డ్ గురించి కానీ రేషన్ కార్డ్ అప్లై గురించి కానీ మనకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కదండి. రేషన్ కార్డ్ అప్లై అయితే కనుక ఎందుకు లేట్ అవుతుంది అంటే కనుక మనకి ఇకపై వచ్చే రేషన్ కార్డ్స్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్స్తో వస్తాయన్నమాట అండి. అసలు ఈ క్యూఆర్ కోడ్ వల్ల లాభం ఏంటి? ఇప్పుడు వచ్చే కార్డ్స్ని ఏటీఎంస్ రూపంలో వస్తాయా, నార్మల్గా ఇదివరకు గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా కార్డ్స్ వస్తాయా, అలాగే ఈ క్యూఆర్ కోడ్తో ఇస్తామని చెప్పారు కదా, దీనివల్ల మనకి లాభమా నష్టమా, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దామండి. మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతారు అనమాట. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్స్కి సంబంధించి రైస్ ఏటీఎంస్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే కనుక భావిస్తుందండి. ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలోని ఈ రైస్ ఏటీఎంస్ని విజయవంతంగా అవలంబించిన ప్రభుత్వము ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వం అయితే చూస్తుందండి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఏటీఎంస్ రైస్ ఏటీఎంస్ని తీసుకువస్తే కనుక మనకి చాలా రకాల లాభాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే కనుక రైస్ ఏటీఎంస్ వల్ల మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ తీసుకోవచ్చు అన్నమాట అండి. అంతేకాకుండా మనం రేషన్ షాపుల చుట్టూ క్యూ కట్టి మన టైంని వృధా చేసుకోనక్కర్లేదు అన్నమాట అండి. అంటే టైం సేవ్ అవుతుంది అన్నమాట అండి. అలాగే మనము పనులు మానుకొని ఉద్యోగాలకు మానుకొని ఇంట్లో పనులు మానుకొని రైస్ తీసుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాట అండి. మన పనులు మనం చేసుకుంటూ ఈ రైస్ ఏటీఎంస్లోని మనకు కావాల్సినప్పుడు మనము రైస్ని తీసుకోవచ్చు మాట అండి. ఇలాంటి కొత్త పద్ధతికి నాంది పలుకుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాట అండి. అయితే గతంలో అయితే కనుక మనకి గత ప్రభుత్వంలోని రేషన్ కార్డ్స్ మీద ఫొటోస్ అవన్నీ వచ్చేవి కదండి, వచ్చి ఉన్నాయి అందరికీ కూడా రైస్ కార్డ్స్ అన్నీ కూడా. సో అలాంటివన్నీ కూడా తీసేసి వాటి ప్లేస్లోని ఈ రైస్ కార్డ్స్ని ఏటీఎంస్ రూపంలో ఇవ్వడానికి అయితే కనుక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది మాట అండి. ఈ రైస్ ఏటీఎం కార్డ్స్ వలన రైస్లో జరిగే అక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుందండి. ఈ రైస్ పాత కార్డుల ప్లేస్లోని కొత్త రైస్ కార్డ్స్ను డిజైన్ చేయిస్తున్నారన్నమాట అండి. అంటే రైస్ ఏటీఎంస్కి అనుకూలంగా ఈ రైస్ కార్డ్స్ని అయితే కనుక డిజైన్ చేయిస్తున్నారండి ప్రభుత్వం అన్నమాట. అయితే గత ప్రభుత్వంలోని ఫొటోస్తో వచ్చేవి కదండి, ఫొటోస్తో ఉన్నాయి అందరికీ కూడా రైస్ కార్డ్స్, అవన్నీ తీసేసి వాటి ప్లేస్లో ఈ కొత్త రేషన్ కార్డ్స్ని తీసుకువస్తున్నారన్నమాట అండి. అలాగే ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. చాలామంది డిలీట్ ఆప్షన్ కానీ అప్లై ఆప్షన్ కానీ అలాగే స్ప్లిట్ ఆప్షన్స్ కానీ ఇంకా చెప్పాలంటే కనుక యాడింగ్ మెయిన్ మాట అండి. ఎందుకంటే కనుక ఈ రైస్ కార్డులో ఈ యాడింగ్ చేస్తేనే కదండి మనకి తల్లికి వందనంలోని ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. మరి ఒక్కొక్కరు ఉండి రైస్ కార్డులో ఇంకొక పిల్లలు యాడ్ అవ్వకపోతే మరి వాళ్ళకి ఎలా వస్తుంది? అందుకే యాడింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే కరెక్షన్స్, ఎందుకంటే కనుక చాలామందికి కరెక్షన్స్ కూడా ఉన్నాయండి. అడ్రస్ కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్, నేమ్ కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా అవ్వాలి అంటే కనుక ముందు ఆప్షన్ ఓపెన్ అవ్వాలి కదండి. సో ఈ ఆప్షన్ ఈ నెలాఖరు కల్లా కూడా ఓపెన్ చేస్తామని చెప్పి జనవరి కల్లా కూడా ఈ రైస్ కార్డ్స్ని అయితే కనుక తీసుకొని కొత్త రైస్ కార్డ్స్ని ఇవి జనవరి కల్లా మనకి వచ్చే అవకాశాలు అయితే కనుక ఉన్నాయన్నమాట. కొత్త రైస్ ఏటీఎం కార్డ్స్ యొక్క విధి విధానాల గురించి త్వరలోనే మనకి తెలియజేయబోతున్నారండి. ఈ రైస్ ఏటీఎం కార్డ్స్ వలన మనకి చాలా లాభాలు మాట అండి. మీరు ఎక్కడి నుంచైనా సరే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ రైస్ని మీరు తీసుకోవచ్చు మాట అండి. ఇక మీద వచ్చే ఈ రైస్ ఏటీఎం కార్డ్స్కి అయితే కనుక క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ రైస్ని ఎక్కడి నుంచైనా సరే తీసుకోవచ్చు మాట అండి. ఇక్కడే ఉండి మీరు ఉంటున్న చోటే ఉండి కాదు, ఒక్కొక్కప్పుడు మీరు ఇక్కడ ఉండకపోవచ్చు, బయట ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఎక్కడున్నా సరే ఆ కార్డ్ ద్వారా మీరు తీసుకోవచ్చు మాట అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయమే కదండి. ఇదే పద్ధతి మనకు గానొస్తే కనుక మనము రైస్ చుట్టూ తిరగాల్సిన అవసరం పడలేదు. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పరుగులెత్తాలి, లైన్లో క్యూలు ఇలాంటివి ఏమి అక్కర్లేకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు మాట అండి. మన అవకాశాన్ని బట్టి మనము మన బియ్యాన్ని తీసుకోవచ్చు మాట అండి. ఇక మరి ఈ కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక
మనకి అప్లై చేసుకోవాలంటే ఇదివరకు 6 నెలల వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉండేది కానీ ఇప్పుడైతే కనుక అలాంటి అవకాశమే లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు రోజుల్లోనే మీకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పద్ధతిని కూడా తీసుకువస్తున్నారు అనమాట అండి. అయితే ఈ క్యూఆర్ కోడ్స్ వలన మీరు ఈ కొత్త కార్డ్స్ వస్తాయి కదా, మరి ఒక్కరి పేరే ఉంటుందంటే అలా ఉండదండి. ఈ క్యూఆర్ కోడ్స్తో వచ్చిన ఈ కార్డ్స్లోని ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫొటోస్ కూడా వచ్చేలాగా చూస్తారటండి. అందుకే దీన్ని డిజైన్ చేయించడంలో కొంచెం లేట్ అవడం వల్ల మనకి రేషన్ కార్డ్స్ యొక్క ఇంకా అప్లికేషన్ ఓపెన్ కాలేదన్నమాట అండి. ఈ రేషన్ కార్డులో ఇలాంటి మార్పులు చేర్పులు జరగడం వల్లే మనకి రేషన్ కార్డు అప్లై కానీ కరెక్షన్ కానీ ఇవన్నీ కూడా మనకి లేట్గా వస్తున్నాయండి. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. రేషన్ కార్డు గురించి ఎలాంటి విషయం తెలిసినా సరే మీ ముందుకు నేను వీడియో రూపంలో వచ్చేస్తాను అనమాట. సో మరి ఈ రైస్ కార్డు వలన మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. దీనివల్ల మన టైము మన సమయం వృధా కాదు. అలాగే మనకి ఎక్కడ కూడా ఏ లైన్లోనే ఉండక్కర్లేదు అనమాట అండి. మీకు నచ్చినప్పుడు మీకు ఇష్టమైనప్పుడు మీ రేషన్ని మీరు క్యూఆర్ కోడ్తో తీసుకోవచ్చు అనమాట అండి. సో మరి ఇది మంచి విషయమే కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.